ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది లక్నో సూపర్ జైంట్స్. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారాయి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బాగా ఇబ్బంది పడింది. 20 ఓవర్లలో 165 పరుగులే చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బాల్స్లో 29 రన్స్తో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు వికెట్ పోకుండానే టార్గెట్ ఫినిష్ చేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేశారు. వరుసగా 2 మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిన లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఘోర ఓటమిని చూసిన లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకాకు తిక్కరేగింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. లక్షలాది మంది జనం, వందల కెమెరాలు చూస్తుండగానే నిల్చోబెట్టి క్లాస్ పీకాడు. రాహుల్ కూడా ఏం మాట్లాడలేదు. కోచ్ జస్టిన్ లాంగర్ రాగానే నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. లక్నో టీం ఓనర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ అన్నాక గెలుపోటములు సహజం. ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకోవాలి గానీ ఇలా అందరి ముందు అవమానించడం కరెక్ట్ కాదంటున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.